హాయ్ అండి, వెల్కమ్ టు లతరాశం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మంచి పప్పన్నం తయారు చేసుకుంటున్నామండి. పప్పన్నమా ఏంటా, రెగ్యులర్గా తినేదే కదా అని అనుకుంటున్నారేమో. కాదండి, అలా అయితే నిజంగా పప్పులో కాలేసినట్టే. చాలా టేస్ట్గా ఉంటుందండి. డైలీ కూరలు చేసుకొని తిని తిని కొంచెం టైం దొరకనప్పుడు ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో ఈ పప్పన్నం చేసుకున్నారంటే కడుపు నిండా ప్రశాంతంగా తినేస్తారండి. కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బా, స్వర్గం అండి. అంత బాగుంటుంది. మీరు కానీ ట్రై చేయాలనుకుంటున్నారా? ప్రాసెస్ చూసేద్దామైతే. ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఒక గ్లాస్ అండి, గ్లాస్ అయినా మీరు కొలుచుకునే దాన్ని బట్టి. ఒకటైతే బియ్యం తీసుకోవాలండి. తీసుకొని 1-2 సార్లు కడిగినాక ఉల్లిపాయలు, టమాటకాయలు, పచ్చిమిరపకాయలు మీరు తీసుకునే దాన్ని బట్టి తగినంత తీసుకోండి. నేనైతే 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం నిమ్మదబ్బంతా చింతపండు వేసుకొని, ఒక స్పూను పసుపు వేసుకొని, ఒక చెంబు నీళ్ళు పోసుకోవాలండి. వేసుకున్నాక ఇక్కడ నేను స్పూన్ పెడుతున్నాను, చూసారా? మీ దగ్గర వుడ్ స్పూన్ కాకపోయినా స్టీల్ స్పూన్లు ఉంటాయి కదా ఇంట్లలో, అది పెట్టుకున్నా ఇబ్బంది లేదండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవాలి. స్పూన్ ఎందుకు పెట్టానంటే మనకు కుక్కర్లో పెట్టాం కాబట్టి విజిల్స్ వచ్చి మనకు పైనుంచి అంతా నీళ్ళుగా వచ్చేస్తాయి. అలా రాకుండా స్పూన్ పెట్టుకుంటాము. 3 విజిల్స్ వచ్చాక తర్వాత చూడమండి, మనకైతే పప్పన్నం రెడీ అయిపోయింది. పైన రుచికి సరిపడా 1 లేదా 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని, ఇక్కడ నేను వేడి నీళ్ళు వేస్తున్నానండి. ఆల్రెడీ ముందే కాగబెట్టున్నాను. నీళ్ళు వేసాక ఇలా కలిపేసామంటే చాలా మంచిగా ఉడికిపోయిందండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్నాక పక్కన పెట్టేసుకుందాము. సాల్ట్ వేసాం కదండి, సాల్ట్ అయితే అన్నంలో మంచిగా కలిసిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక గరిట నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు కానీ వేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కానీ కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాక అవి కానీ మంచిగా ఫ్రై అవ్వాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ కానీ అంత టేస్ట్గా ఉంటుంది. మంచిగా పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్నాక పోపును పప్పన్నంలో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ పప్పన్నంని బ్యాచిలర్స్ అయినా కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అద్భుతం అండి, అంత బాగుంటుంది. ఆవకాయ పచ్చడి వేసుకొని పైన నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, స్వర్గం అండి. అంత బాగుంటుంది. మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఇప్పుడే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. కొత్త వాళ్ళు ట్రై చేసినా చాలా ఈజీగా టేస్టీగా కుదురుతుందండి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కానీ ఇంత టేస్టీగా తయారు చేసుకున్నాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.